హైదరాబాద్లో ఆదిబట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ పై లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. పెద్దంబర్పేట నుంచి బొంగుళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు పూర్తిగా నుజ్జు కావడంతో గ్యాస్ కట్టర్ల సహాయంతో కారు భాగాలను కట్ చేసి మృతదేహాలను బయటకు తీశారు. ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు నుజ్జు అయిపోయిన కార్ను. మృతులంతా కూడా మొయినాబాద్ గ్రీన్ వ్యాలీ రిసార్ట్లో పనిచేస్తున్న వారుగా తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని మాత్రం బిఎన్ రెడ్డి నగర్లో ఉన్న దగ్గరలోని ఒక హాస్పిటల్లో చేర్పించారు. మృతులంతా యాదగిరిగుట్టకు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా నిద్రమత్తులో వేగంగా లారీని వెనుక నుంచి ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. ప్రమాదం తరువాత లారీ డ్రైవర్ పరారయ్యాడు. స్పాట్లో 3 మృతి చెందగా 2 హాస్పిటల్లో చనిపోయారు. ఈరోజు పొద్దున్న 5 గంటలకు తెలిసింది యాక్సిడెంట్ అయిందని. ఓకే, ఆ యాక్సిడెంట్కి సంబంధించి కావచ్చు, ఈ చనిపోయిన వ్యక్తికి సంబంధించి కావచ్చు, ఏం చేస్తుంటారో ఆయనకు చికెన్ సెంటర్ ఉంది. ఒక 5 years నుంచి చికెన్ సెంటర్ నడుపుతుంది. ఓకే, ఎప్పుడు వెళ్ళడం జరిగింది? నిన్న రాత్రి 11:30కు ఇంట్లోకించి భార్యకు చెప్పిండు, యాదగిరిగుట్టకు వెళ్ళేసి వస్తా, పొద్దున్న వస్తా అని చెప్పి వెళ్ళడం జరిగింది. ఓకే, మరి మిగతా 4 ఈయనకి ఏంటి పరిచయం అసలు? వాళ్ళిద్దరు కస్టమర్స్, చికెన్ సెంటర్ కస్టమర్స్. ఓకే, చికెన్ సెంటర్కి వచ్చి రోజు చికెన్ తీసుకెళ్తారంట. ఓకే, సో ఇప్పుడు పోస్ట్ మార్టంకి సంబంధించి ఏం చెప్తున్నారు డాక్టర్లు? ఇంకా డాక్టర్లు ఎవరు రాలేదు, ఇప్పుడు వచ్చారు డాక్టర్లు. ఓకే ఓకే, పోలీసులు ఏం చెప్తున్నారు? పంచనామా రెడీగా ఉన్నారు వాళ్ళు. ఓకే, మొత్తం ఎంతమంది అన్న ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించి కావచ్చు, మీ బాలరాజుకి సంబంధించి పిల్లలు ఎంతమంది? బాలరాజు ఒకరు, వాళ్ళు మనకు తెలియదు. అలా బాలరాజుకి ఎంతమంది పిల్లలు? 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లలు.